అమరావతి రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో కొండవీటి వాగుకు 2300 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. కొండవీటి వాగు పైన నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్, ఆ వరదను ఎత్తిపోయడానికి నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ 6 పంపుల ద్వారా 2100 క్యూసెక్కుల వరదని కృష్ణానదిలోకి లిఫ్ట్ చేస్తా ఉన్నారు. మామూలుగా కృష్ణానదిలో కనుక వరద లేకపోతే కొండవీటి వాగులో వచ్చే వరదని అలా వదిలేస్తే కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. కానీ కృష్ణానదిలో కూడా 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. అటు తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కృష్ణానదికి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. శనివారం నాటికి, ఆదివారం నాటికి కృష్ణానది వరద మరింత పెరిగే అవకాశం ఉంది. కొండవీటి వాగుకు సంబంధించిన వరదని లిఫ్ట్ చేయడానికి 6 పంపులు అయితే ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా వరద పెరిగితే మరికొన్ని పంపులు కూడా ఆన్ చేస్తారు. వరద తగ్గితే కనుక పంపులను క్లోజ్ చేసుకుంటూ వస్తారు. అయితే కొండవీటి వాగు వరద మెయింటెనెన్స్ అనేది మొదటిసారిగా పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి వరదను లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ వరద పెరుగుతుందా లేదా అనేది కూడా కొంత క్లారిటీ వస్తుంది. మరొక వైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో జాతీయ రహదారి కూడా జలమయం అయిపోయింది. కాజా టోల్ గేట్ వరద నీటిలో మునిగిపోయింది. ఇక ఈ సమయంలో గనక కొండవీటి వాగు గనక అమరావతి రాజధాని పనులు జరిగే ప్రాంతాలను గనక ముంచితే ప్రతిపక్షాలకి ఇక ఆయుధం దొరికినట్టే. రాబోయే 2-3 రోజులు చాలా కీలకం. మరొక వైపు కృష్ణా జిల్లాలో బుడమేరు కూడా విజయవాడ నగరాన్ని ముంచడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే బుడమేరులో 6000 క్యూసెక్కుల వరద వెళ్తా ఉంది. ఇక బుడమేరు ఎక్కువ వరద కనుక వస్తే పోలవరం కాలువ ద్వారా 30,000 క్యూసెక్కులు డైవర్షన్ చేసి కృష్ణానదిలోకి డైవర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కృష్ణానదిలో కనుక 5 లక్షల క్యూసెక్కుల కన్నా ఎక్కువ వరద వస్తే ఈ పోలవరంలో నుంచి వెళ్ళే బుడమేరు నీరు కృష్ణానదిలోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈ పోలవరం కాలువ మీద ఉన్నటువంటి గేట్లు ఓపెన్ చేసి, లాక్లు ఓపెన్ చేసి బుడమేరులోకి వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే బుడమేరు పొంగి ప్రవహిస్తూ ఉంది. విజయవాడ నగరంలో, గుణదల ప్రాంతంలో లోతట్టు బ్రిడ్జీల మీదుగా ప్రవహిస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో కనుక వరద ఇంకా పెరిగితే మరొకసారి 38 డివిజన్ల వరదలో మునిగే ప్రమాదం ఉంది. రాబోయే 2-3 రోజులు చాలా కీలకం ఇటు విజయవాడకి, అటు అమరావతి రాజధానికి. బుడమేరు 30,000 క్యూసెక్కులు వస్తే పోలవరం కాలువ ద్వారా తీసుకెళ్తారు. అదే సమయంలో కృష్ణానదిలో కనుక వరద వస్తే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో అటు అమరావతికి, ఇటు విజయవాడ నగరానికి వరద ముప్పు అయితే పొంచి ఉంది. ముఖ్యమంత్రి దీని మీద సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి, విపత్తు నిర్వహణల మంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ సమావేశమై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ కొండవీటి వాగు, పాలవాగు అమరావతి రాజధానిని ముంచబోతా ఉన్నాయా? బుడమేరు మరొకసారి విజయవాడ నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా? రాబోయే 2-3 రోజులు వేచి చూడాల్సిందే. చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే అతి భారీ వర్షాలు 20-30 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులంతా అలర్ట్ అయ్యారు. రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.